ఢిల్లీలో బంగ్లా రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. 60 లక్షల రూపాయలకు పైగా నిధులతో సీఎం రేఖా గుప్తా నివాసాన్ని ఆధునీకరించడంపై ఆప్ కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. శీష్ మహల్లో కేజ్రీవాల్ ఉన్నారని విమర్శలు చేసిన రేఖా గుప్తా తన కోసం రంగమహల్ నిర్మించుకున్నారని మండిపడ్డాయి. ఢిల్లీలో మహల్ రాజకీయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు శీష్ మహల్ ప్రచారంతో కేజ్రీవాల్ ను టార్గెట్ చేసింది బీజేపీ. ప్రజాధనంతో అద్దాల మేడను నిర్మించుకున్నానని అప్పట్లో తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు ఆప్ కూడా అదే బాటలో వెళ్తోంది. సీఎం రేఖా గుప్తా అధికారిక నివాసం కోసం లక్షల రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తున్నారని ఆప్ ఆరోపిస్తోంది. రాజ్ నివాస్ మార్గ్లోని బంగ్లా నెంబర్ 1ను సీఎం రేఖా గుప్తాకు అధికారికంగా కేటాయించగా ఈ నెలలోనే ఆ భవన మరమ్మత్తు పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు 60 లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని వెచ్చిస్తున్నారని సమాచారం. ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన టెండర్ నోటీసులోని వివరాల ప్రకారం భవన పునరుద్ధరణలో ప్రధానంగా నూతన విద్యుత్ పరికరాలను అమర్చడంపై దృష్టి సారించనున్నారు. దీని టెండర్ కోసం బిడ్లు జూలై 4న ప్రారంభం కానున్నాయి. పునరుద్ధరణ పనులు 60 రోజుల వ్యవధిలో పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు. సీఎం రేఖా గుప్తాకు 2 బంగ్లాలు కేటాయించగా వాటిలో ఒక బంగ్లాను ఆమె నివాసానికి ఉపయోగించనున్నారు. మరొక బంగ్లాను క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించనున్నారు. సీఎం రేఖా గుప్తా నివాసంలో 9.3 లక్షల రూపాయల విలువైన 5 టీవీలు ఏర్పాటు చేయనున్నారు. 7.7 లక్షల రూపాయల విలువైన 14 ఏసీలు, 5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఇంటికి 2 లక్షల రూపాయలతో నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 1.8 లక్షల రూపాయల ఖర్చుతో రిమోట్ కంట్రోల్తో నడిచే 23 సీలింగ్ ఫ్యాన్లను కూడా అమర్చనున్నారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రేఖా గుప్తా షాలిమార్ బాగ్లో తన ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే బంగ్లా మరమ్మతుల కోసం 60 లక్షల రూపాయలు కేటాయించడంపై ఆప్తో పాటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 85,000 రూపాయలతో ఓవెన్ టోస్ట్ గ్రిల్, 77,000 రూపాయలతో ఒక ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, 60,000 రూపాయలతో డిష్ వాషర్, 63,000 రూపాయలతో గ్యాస్ స్టవ్, 32,000 రూపాయలతో మైక్రోవేవ్లు, 91,000 రూపాయలతో 6 గీజర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక 6,03,939 రూపాయల వ్యయంతో ఇంట్లో మొత్తం 115 దీపాలు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, 3 పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేయనున్నట్లు టెండర్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ నివాసం ఉన్న 6 ఫ్లాగ్ స్టాప్ రోడ్లోని వివాదాస్పద బంగ్లాలో నివసించబోనని రేఖా గుప్తా తేల్చి చెప్పారు. అది శీష్ మహల్ అంటూ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. కోట్ల ఖర్చు చేసి విలాసవంతంగా నిర్మించారంటూ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. శీష్ మహల్ అంటూ విమర్శలు చేసిన రేఖా గుప్తా ఇప్పుడు రంగమహల్ ను నిర్మించుకుంటున్నారని ఆప్ విమర్శించింది. పేదల గుడిసెలను కూల్చివేస్తూ సీఎం రేఖా గుప్తా తన కోసం రంగమహల్ ను నిర్మించుకుంటున్నారని కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనాథే ట్వీట్ చేశారు.